ప్రైజ్ ది లార్డ్. దేవునామములు అందరికి వందనాలు. నేను ఒక కొత్త బాబాని కనుగొన్నానండి. ఆయన ఒక సిమ్ నెట్వర్క్ గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్తున్నాడు. ఆ సిమ్ము ఎక్కడంటే మన ఇండియాకు ఒక సిమ్ము, పాకిస్తాన్కి ఒక సిమ్ము, శ్రీలంకకు ఒక సిమ్ము, ఎలాగా మొబైల్ నెట్వర్క్ పనిచేస్తాయో అట్టి విధముగానే మతాలు దేవుళ్ళు కూడా పనిచేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో చెబుతున్నదాన్ని మనం కొంత విందాం. ముందు క్లిప్పింగ్ చూద్దాం. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. జీసస్ వేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది. అది ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు. జెరూసలేంలో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. మీకు అర్థమైందే? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి, యేసు నెట్వర్క్ పనిచేయదు. దేవుడు అంటేనే బై డెఫినేషన్ మనల్ని సృష్టించిన వాడై ఉండాలి. ఇండియాలో పుట్టిన వారిని ఒక దేవుడు, అమెరికాలో పుట్టిన వారిని ఒక దేవుడు, అరబ్ కంట్రీస్ లో పుట్టిన వారిని ఒక దేవుడు, ఇలాగ డిఫరెంట్ కంట్రీస్ లో పుట్టిన వారిని డిఫరెంట్ దేవుళ్ళు సృష్టించారనుకోవడం మన మూర్ఖత్వం. చూడండి, మన భారతదేశం 7 దేశాలతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, ఇలాగ ప్రతి దేశానికి కనీసం ఒక్క బోర్డర్ అని ఉంటుంది. స్వదేశీ దేవుడు, విదేశీ దేవుడు అనేటువంటి ఐడియా దేవుడు అనే వ్యక్తిని చాలా చిన్నోడుగా చేసేస్తుంది. బోర్డర్ అవతల ప్రాంతాన్ని ఒక దేవుడు, యువతల ప్రాంతాన్ని ఒక దేవుడు సృష్టించాడు అనేటువంటి మూర్ఖత్వానికి దారితీస్తుంది. దేవుడు భూగోళాన్ని ఒకటిగా సృష్టించాడు. అఫ్ కోర్స్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం మనం దేశాల వారిగా విడిపోయాం, కానీ దేవుడు అనే సబ్జెక్టు గురించి మనం ఆలోచించినప్పుడు ప్రాంతీయ విభేదాలను, స్వదేశీ విదేశీ అనేటువంటి విభేదాలను ఖచ్చితంగా పక్కన పెట్టాలి. నేషనల్, రీజనల్ లిమిటేషన్స్ అంటూ దేవుడికి పెట్టకూడదు. ఎందుకంటే ఈ భూగోళాన్ని ఆయన ఒకటిగా సృష్టించాడు. బార్డర్స్ అన్ని కూడా తర్వాత ఏర్పడ్డాయి. సమస్త విశ్వాన్ని సృష్టించింది, మనుషులందరినీ సృష్టించింది ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఒక్క దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఆలోచించాలి. ఆ ఒక్క దేవునిలో పాపం ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన పరిధిలో మనం స్టడీ చేసి ఆ ఒక్క దేవుడిని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆయనతో ఏకం కావాలి. ముందు క్లిప్పింగ్ చూద్దాం. చూసారా, దేవుడు సర్వశక్తిమంతుడు సమస్త సృష్టిని సృష్టించాను, నేను భూమి ఆకాశాలను సృష్టించాను అని చెబుతుంటే, బైబిల్లో క్లియర్గా నేను సర్వలోకాన్ని, సమస్తాన్ని నేను సృష్టించానని చెబుతుంటే, ఇక్కడ దేవుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కడు. మరి శ్రీలంక వెళ్తే శ్రీలంక దేవుడు ఉంటాడంట, మరి ఇజ్రాయెల్కి వెళ్తే మరి యేసుక్రీస్తు ఉంటారంట, మరి ఇంకా ఏంటి మిగతా ఏదైతే తెలిసి వెళ్తే అక్కడ గెటపుల్లో అక్కడ దేవుడు ఉండి అక్కడ ప్రజల్ని చూస్తాడంట. ఈ దేవుళ్ళందరూ అంటే రాజుల్లాగాను పరిపాలన చేసేవాళ్ళలాగా వారి వారి భూముల్ని కాపాడుకుంటూ మరి ప్రజలను కూడా చూస్తారంట. ఎంత కామెడీగా ఉందో అర్థమైంది. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచిస్తారని, నిజమైన దేవుణ్ణి మరి కనుగొంటారని నేను మరి ఈ వీడియో చేయడం